నమస్తే అక్క. నమస్తే. మీ పేరు అక్క? సహస్ర. ప్రియుడు తల్లి కూతురు ముగ్గురు కలిపి తండ్రిని చంపారు. ఓకే, దేనికక్క, ఎందుకు చంపారు అలా? అదే చెబుతున్నానుగా, అప్పుడు అమ్మాయిలకి ఒకళ్ళు సరిపోవట్లేదని. అమ్మాయిలకే గానీ, ఒక మిడిల్ ఏజ్ మహిళలకే గానీ, ఒక మగాడు ఒక పురుషుడు సరిపోవట్లేదు. సరిపోక ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చి వీళ్ళ అరాచకాలకి వీళ్ళ ఉన్నాడు ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నారు మగవాళ్ళ ఇళ్లలో, లేకపోతే చంపేస్తున్నారు. అంటే అంటే కూతురుకి తల్లి కూడా యాడ్ అయింది, సహాయం చేసిందంట, మీరేమంటారు అక్క? మరి తండ్రి అక్కడ ఒప్పుకోవడం లేదు, అట్లా చేయటం ఎందుకు? మరి భర్త పెళ్లి చేసాము, భర్తతో ఉండొచ్చు, భర్తతో విడిపోయింది వచ్చి మనతో ఉండాలి, కానీ పిల్లల్ని పెట్టుకొని ఇట్లా వాడంటూ వీడంటూ బ్రతుకుతూ తప్పులు చేసుకుంటూ ఎందుకు మన పరువు ఎందుకు తీయడం అని మాట్లాడాడు తండ్రి. అలా మాట్లాడితే మీ తల్లి కూతురులకు నచ్చలేదు, ఆ బ్రెయిన్ యాడ్ చేసుకున్నారు, ముగ్గురు కలిపి చంపారు. ఇలా చంపడం వల్ల వాళ్ళకి ఏమొస్తారు? లోపలేస్తారు, మొత్తానికి లోపలేస్తారు. వీడు పోరు పోయిద్ది, వీడు పోతే బతకొచ్చు అనుకుంటారు, కానీ వాడు పోయిన తర్వాత వీళ్ళని లోపలేస్తారని అప్పటికి ఆ క్షణికావేశంలో అవన్నీ గుర్తుండవు. అవన్నీ ఏం గుర్తుండకుండా ఇలాగా చేసేసేస్తారనమాట. అంటే ఇప్పుడు వాళ్ళని ఎవరు కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు ఏరనే చేస్తారు ఇలా? ఏముంది, ఒక 4 నెలలు ఉంటారు, లోపలికి బయటకు వచ్చేసేస్తారు. 4 నెలలు అయితే గట్టిగా ఉంటారు లోపల. తర్వాత గవర్నమెంట్ సాక్ష్యాలు లేవనో లేకపోతే ఎవరైనా బెయిల్ ఇస్తేనో బయటకు వస్తారు, వాయిదాలకు తిరుగుతారు. అయిపోయాయి. ఈ రోజు ఇంత ముందు మగాళ్ళు అలా చేయలేదా? ఇంత ముందు మగాళ్ళు కూడా ఆడవాళ్ళని అలాగే చేశారు. పెట్రోల్ పోసి తగలబెడతాం, కిరసనాయిల్ పోసి తగలబెడతాం, యాసిడ్ పోసి తగలబెడతాం, కొట్టి చంపడం, భార్యలని, ప్రేమించిన అమ్మాయిలని. ఎక్కువ శాతం అప్పుడు భార్యలు చనిపోయేవాళ్ళు, ప్రేమించిన అమ్మాయిలు చనిపోయేవాళ్ళు. ఇప్పుడు ఇలా చనిపోతే ఉద్యమాలు చేసేవాళ్ళు, అన్ని చేసేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన అబ్బాయిలకు అంత అన్యాయం జరుగుతున్నా కాదులే, రియాక్షన్ కనపడతలేదు. ఇంత ముందు లేడీ మహిళా సంఘాలు ఇవన్నీ ఉండేవి కావాయా? మరి చంపడాలు, ఈ భ్రూణ హత్యలు, కడుపులో పిల్లలను ఆడపిల్లలను చంపడాలు, ఇవన్నీ మొదలు పెట్టిన దగ్గర నుంచి మహిళా సంఘాలు పోటెత్తాయి. కానీ ఇంత ముందు మహిళా సంఘాలు కూడా పెద్దగా పోటెత్తాయి కావు. ఎవరికి వాళ్ళే సైలెంట్ గా లేడీస్ క్లబ్లు అంటే అవంటి ఇవంటి పెట్టుకుని ఉప్పర్ మీటింగ్లు పెట్టుకునేవాళ్ళు. కానీ ఒక మహిళని అన్యాయంగా చంపాడు భర్త, ఒక మహిళని అన్యాయంగా చంపారు అత్తమామలు అంటే ఎవరు మాట్లాడేవాళ్ళు కారు, పోటెత్తేవాళ్ళు కారు, సైలెంట్ గా ఉండేవాళ్ళు. మరి మహిళల హత్యలు ఎక్కువ అయిపోయేటప్పటికి అప్పుడు ఒక మహిళలో ఉద్యమం పోరాటం మొదలయ్యి, ఆ ఉద్యమ పోరాటం 10 మంది మహిళా సంఘాలు వచ్చినాయి. కానీ అంత ముందు 40 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం మహిళా సంఘాలు లేవు, ఉన్నా కానీ పట్టించుకునే వాళ్ళు కారు. ఒక 20-25 ఏళ్ళ బట్టి మహిళా సంఘాలు వచ్చాయేమో ఒప్పుకుంటాను నేను కూడా. మరి మహిళలకు అన్యాయాలు జరుగుతుందంటే న్యాయస్థానాలే కానీ మహిళా సంఘాలే కానీ పోటెత్తాయి. ఇప్పుడు మీ పురుష సంఘాలు ఎత్తండి, మీరు పురుషుల న్యాయస్థానాలు పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఆడవాళ్ళందరూ పగ తీర్చుకున్నారక్క. అప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు? అప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. అది కాలం రివెంజ్, అది ఆడవాళ్ళ రివెంజ్ కాదు, అది కాలం రివెంజ్. ఆడవాళ్ళని ఇవన్నీ తొక్కిడం వల్ల చేస్తారంట, ఇలా తొక్కేసి వాళ్ళని హింసించి వాళ్ళని బయట లోపల తిరగలేకుండా వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రం లేనందువల్ల చేస్తారంట. స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వాలి. అది ఎంతవరకు? ఒక మగాడితోటి హద్దులు దాటనంత వరకే, ఒక మగాడితోటి తనకు ఫిజికల్ గా లిమిట్స్ క్రాస్ చేయనంత వరకే. అంతేగాని స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చారు కదా, ఆడదానికి అర్ధరాత్రి కూడా తిరిగినాడే స్వతంత్రం వచ్చింది కదా అని అన్నారు కదా అని ఎట్టా పడితే అట్టా ఎవరితో పడితే వాడితో తిరగొద్దు కదా, అది తప్పు కదా. అర్ధరాత్రి వరకు తిరుగు, సింగిల్ గా తిరుగుతావా, ఫ్రెండ్స్ తో తిరుగుతావా తిరుగు, కానీ నీ ఫిజికల్ ఎందుకు ఇస్తున్నావు? ఫిజికల్ గా ఎందుకు అటాచ్ అవుతున్నావు? నువ్వు అక్కడ ఎందుకు ఆకర్షణీయాలు అవుతున్నావు? ఇది అడిగేవాడు లేడు. మెయిన్ ఇది అడిగేదల్లా ఎవరు? కుటుంబ సభ్యుల్లో నాన్న, తమ్ముడు, భర్త, కొడుకు, ఈ 4 తరాలే అడుగుతారు. ఈ 4 తరాలు ఎవరు అడిగితే వాళ్ళని లేపేస్తున్నారు. ఎవరు నిలదీసి అడిగితే తండ్రి కానీ అదే, పిల్లలు అడిగినా పిల్లల్ని కూడా చంపేస్తున్నారు, పిల్లలు అడ్డం ఉంటున్నారని వాళ్ళని చంపేస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే భర్తలు అడిగితే భర్తలను చంపేస్తున్నారు. ఇప్పుడు తండ్రులను కూడా లేపేస్తున్నారు. మరి ఇలా చంపుకుంటా పోతా ఉంటే భూమి మీద మనిషిని కూడా ఉండవు. పుట్టేవాడు పుడతా ఉంటాడు, పోయే చచ్చిపోతా ఉంటాడు. అది ప్రకృతి సిద్ధం. మరి దీనికి ముగింపు అది మార్పు. అది ఏంటంటే పెంచే పేరెంట్స్ లో మార్పు రావాలి, ఫస్ట్ మహిళల్లో మార్పు రావాలి. మరి ఇది ఎలా ఆపాలక్క? దీన్ని ఆపేదేం లేదు, మార్పు అది అంతే. ఇప్పుడు ఇలా ఉంది, రేపు పిల్లల్ని చంపేస్తారు. ఒకప్పుడు మహిళలను చంపారు, ఆ కడుపులో ఆడపిల్లలను కడుపులో చంపేశారు, అదొక తరం. ఇప్పుడు పురుషులని తండ్రులని చంపేస్తున్నారు, ఇదొక తరం. రేపు రాబోయే కాలంలో పసిపిల్లలను చంపేస్తారు అడ్డం ఉన్నారని. వీళ్ళ అంజాయితనానికి, వీళ్ళ అకృత్యాలకి, వీళ్ళ వినాశనానికి అడ్డాలుగా ఉన్నారని పసిపిల్లలను చంపేస్తారు. వాళ్ళు కూతుళ్ళు కావచ్చు, కొడుకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కడుపును పుట్టిన పాశాన్ని కూడా చంపుకునే స్థాయికి దిగజారుతుంది మా మహిళా లోకం.
మరి మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు మీ మీద ఎవరైనా వచ్చి ఆడవాళ్ళు ఎవరైనా దాడి చేశాక మీకు ఓకేనా? నా దాడి చేసి అంత మాట్లాడలేరు అబ్బాయి, నేను అయితే ఓకే. దాడి చేసి అంత మాట్లాడలేదు అమ్మను. రాని ఎవరు వస్తారో, నేను దాడి చేసే రకంగా మాట్లాడను. దాడి చేయడానికి నేను ఎవరన్నా తిడుతున్నానా, వాళ్ళు ఇళ్ల పైన కొడుతున్నానా? నేను పురుషులకు జరుగుతున్న మర్డర్ల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళని చంపిన వాళ్ళు నా దగ్గర దాకా రాలేదు. నేను ఎక్కడ ఉంటున్నాను? జిల్లాలోని కనకయ్య అనే వ్యక్తి వాయిపు వరుస ఏమి లేకుండా చెల్లెల్ని అత్తని వాళ్ళ ఊరి వరకు వాళ్ళు చేసింది న్యాయమే. వాళ్ళ ఊరి వరకు వాళ్ళు ఇచ్చుకున్నారు తీర్పు, కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులు పట్టించుకోకపోతే అప్పుడు ఇటువంటి చర్యలు తీసుకున్నట్లయితే బాగుండేది. కానీ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే చంపారు. వాళ్ళ ఊరి వరకు, వాళ్ళ కట్టుబాట్ల వరకు, వాళ్ళకు ఉన్నటువంటి ఆగ్రహం వరకు వాళ్ళు చేసింది న్యాయమే. కానీ తప్పు చేశారు. చంపకుండా వాడు చేశాడు కదా, ఇంతమంది మాన ప్రాణాలు తీశాడు కదా, ఇంతమంది మానాభిమానాల మీద దెబ్బ కొట్టాడు కదా, ఇంతమంది ఆడపడుచుల్ని అన్యాయం చేశాడు కదా అని అట్లా చంపకుండా కాలో తీసి రోడ్డు మీద వేసేయాల్సి. అంటే అతను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అంట. 10 సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్ పోకుండా, కేసు పెట్టకుండా, ఏం చేయకుండా సైలెంట్ గా ఉండి ఈ రోజు సడన్ గా అతన్ని చిక్కాడని చంపారు. కరెక్టే. మరి 10 సంవత్సరాల బట్టి చేస్తున్న వ్యక్తిని ఇప్పుడు చంపారంటే వాడికి ఇప్పుడు టైం వచ్చింది, వాళ్ళు ఇప్పుడు దొరికాడు, చంపారు. బెదిరిస్తున్నాడు. ఏ రకమైన బెదిరింపులు బెదిరిస్తున్నాడు? ఆ చేసిన వాళ్ళనే బెదిరిస్తాడుగా, వాళ్ళు బెదిరిస్తాడుగా. ఇంత ముందు అట్టాగే వేసాడు ఎవడో శ్రీనివాస్ రెడ్డి అంట. వాడు చిన్న పిల్లలందరినీ కలిపి తీసుకెళ్లి రేప్ చేసి చంపి బావిలో పడేశాడు. వాడికి ఉరిశిక్ష అయినా వాడిని శుభ్రంగా ఇప్పటికీ కూడా న్యాయస్థానాలు కూర్చోబెట్టి మేపుతున్నాయి. మరి తర్వాత నిర్భయ కేసులో వాళ్ళకి ఉరిశిక్షలు వేశారు. తర్వాత మన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి దిశ కేసులో ఎన్కౌంటర్ చేశారు. ఇలాగే వీళ్ళని ఎన్కౌంటర్ చేసి ఉరిశిక్షలు వేయడం కరెక్ట్ కాదు. ఉరిశిక్షలు వేయొద్దు, అప్పటికప్పుడు చంపొద్దు. గింపడాలు ఆపేసి కాలో తీసి రోడ్డు మీద పడేయాలి. ఆ గ్రామ ప్రజలకి తెలియదు ఆ మాత్రం. అదంతా వదిలేసేసి